అసలు గైనిక్ కన్సల్టేషన్స్ గర్ల్స్‌కి ఎప్పటినుంచి మొదలెట్టాలి? అంటే అమ్మాయిలకి గైనకాలజిస్ట్ కన్సల్టేషన్స్ కానీ డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది? ఎప్పటినుంచి మొదలుపెట్టాలి? అవసరమా? అనేది చెప్పదలుచుకున్నాను. ఒక అమ్మాయి మెచ్యూరిటీ అవ్వకముందు వాళ్ళకి కొంతవరకి అవగాహన అనేది మెచ్యూరిటీ అంటే మెనార్కీ పీరియడ్స్ అంటూ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళకి కొంతవరకి అవగాహన ఉన్నట్టయితే ఒక అమ్మాయి ఎప్పుడైతే 9 సంవత్సరాల వయసు వస్తుందో 9 సంవత్సరాల వయసు తర్వాత మీరు తల్లిదండ్రులు గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళినట్టయితే వాళ్ళు సరైన గైడ్ లైన్స్ అంటే కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ లో భాగంగా ఏంటి అంటే పీరియడ్స్ అంటే ఏంటి, ఎప్పుడు వస్తాయి, వాళ్ళు కొంతమంది పిల్లలు ఏంటి ఎప్పుడైతే పీరియడ్స్ అంటూ స్టార్ట్ అవుతాయి అంటే నెలలంటూ ఋతుక్రమం అంటూ స్టార్ట్ అవుతుందో వాళ్ళు వెంటనే స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో కానీ, బయట ఉన్నప్పుడు కానీ బ్లీడింగ్ లాగా కనిపించినప్పుడు చాలామంది పిల్లలు ఏంటి ఏ అవగాహన లేని వాళ్ళు భయపడిపోతారు. సో, వీళ్ళకి ముందుగానే 9 సంవత్సరం ఎప్పుడైతే బిడ్డ ఒక అమ్మాయి అనేది 9 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఋతుక్రమం మీద అవగాహన అనేది మీకు గైనకాలజిస్ట్ ద్వారా సంప్రదించి తీసుకున్నట్టయితే చాలా వరకి అమ్మాయి అనేది భయపడకుండా ఉండగలుగుతుంది. సో, వాళ్ళకి ఇచ్చే అవగాహనలో భాగంగానే ఎప్పుడు ఋతుక్రమం అనేది ఎలా ఉంటుంది? ఎందుకు మొదలవుతుంది? అది ఒక గ్రోత్ అని కొన్ని రకాల అపోహలు ఏవైతే ఉంటాయో దాన్ని క్లారిటీ చేస్తూ ఎలా మెయింటైన్ చేసుకోవాలి? పీరియడ్స్‌ని ఈ ఋతుక్రమాన్ని ఏ విధంగా మానిటర్ చేయాలి? ఏ విధంగా చూసుకోవాలి? వాళ్ళకి నార్మల్ సైకిల్స్ ఎలా ఉంటాయి? అబ్‌నార్మల్ సైకిల్స్ ఎలా ఉంటాయి? అన్న అవగాహన మీరు గైనకాలజిస్ట్ ద్వారా తీసుకున్నట్టయితే ఒక అమ్మాయికి సరైన పద్ధతిలో కౌన్సెలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.